అమెరికాలో మరొకసారి కాల్పుల కలకలం రేగింది. రోడ్ ఐలాండ్లోని బ్రౌన్ యూనివర్సిటీలో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో 2 స్టూడెంట్స్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. బ్లాక్ డ్రెస్లో వచ్చి ఈ కాల్పులు జరిపినట్లుగా ఆ దుండగుడిని చూసిన వాళ్ళు చెప్తున్నారు. విద్యార్థులు ఫైనల్ ఎగ్జామ్స్కు హాజరవుతున్న టైంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల ఘటనపై ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఈ ఘటన ఇప్పుడు మరొకసారి అమెరికా వ్యాప్తంగా భయాందోళనను రేకెత్తించింది. గతంలో ఒకసారి మనం చూసాం, ఒక చిన్న పిల్లల పార్టీలో ఒక బర్త్డే పార్టీ జరుగుతుంటే అందులోకి వెళ్ళి కాల్పులకు తెగబడితే చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అండ్ నౌ ఇప్పుడు ఒక దుండగుడు ఒక యూనివర్సిటీలోకి వెళ్ళాడు. ఈవినింగ్ అరౌండ్ 4:15 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. యూ కెన్ సీ ఆన్ స్క్రీన్, అక్కడ మీరు చూస్తున్నారు పోలీసులందరూ వచ్చారు. అంతా వెహికల్స్, పోలీస్ వెహికల్స్, అలాగే ఫైర్ ఇంజిన్, సైరన్స్, అంతా గందరగోళం. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ఫైరింగ్లో ప్రాణాలతో బయటపడ్డ ఒక వ్యక్తి చెప్తున్నాడు. పోలీసులు వచ్చేసరికి అతను లైబ్రరీ దగ్గర కింద పడుకొని ఈజ్ ప్లేయింగ్ డెడ్, చనిపోయినట్లుగా అతను యాక్ట్ చేస్తూ అక్కడే పడుకొని ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎప్పుడైతే పోలీసులు వచ్చి పోలీస్ సైరన్ వినపడి పోలీసులు దగ్గరకు వచ్చారో అప్పుడు మాత్రమే అతను లేచాడట. ఎంత హారిబుల్ కండిషన్లో అతను ఉండుంటాడో మీరు చూడొచ్చు. ఎటు నుంచి ఆ దుండగుడు వస్తాడో, ఎప్పుడు ఎవరి మీద కాల్పులు జరుపుతాడో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. అయితే మొదట్లో ఆ వ్యక్తిని పట్టుకున్నామని చెప్పేసి, కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నామని చెప్పేసి కొంతమంది పోలీసులు చెప్పారు. కానీ లేటర్ ఆన్ ఇట్స్ కన్ఫర్మ్ దట్ ఎవరిని పట్టుకోలేదు. ఈవెన్ దీనికి సంబంధించి ట్రంప్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కూడా ఒక పోస్ట్ చేశారు దీనికి సంబంధించి. ఒకసారి నేను ఆ పోస్ట్ కూడా చదివి మీకు వినిపిస్తాను. ట్రంప్ ఏమన్నారో చూద్దాం. ముందుగా ద బ్రౌన్ యూనివర్సిటీ పోలీస్ రివర్స్ దేర్ ప్రీవియస్ స్టేట్మెంట్, ద సస్పెక్ట్ ఈజ్ నాట్ ఇన్ కస్టడీ. ముందుగా సస్పెక్ట్ కస్టడీలో ఉన్నారు అంటూ సమాచారం వచ్చిందట. కానీ తర్వాత మళ్ళీ బ్రౌన్ యూనివర్సిటీ పోలీసులు చెప్పారట ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కస్టడీలో లేరు అని. అండ్ మరొక పోస్ట్ కూడా చేశారు ట్రంప్. ఐ హ్యావ్ బీన్ బ్రీఫ్డ్ ఆన్ ది షూటింగ్ దట్ టుక్ ప్లేస్ ఇన్ బ్రౌన్ యూనివర్సిటీ ఇన్ రోడ్ ఐలాండ్. ద FBI ఈజ్ ఆన్ ద సీన్. ద సస్పెక్ట్ ఈజ్ ఇన్ కస్టడీ. గాడ్ బ్లెస్ ద విక్టిమ్స్ అండ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ది విక్టిమ్స్. సో ఆ తర్వాత మరొక చేసినటువంటి పోస్ట్, అంటే ముందు ఈ పోస్ట్ చేశారు, నాకు విషయం తెలిసింది, సస్పెక్ట్ పోలీస్ కస్టడీలో ఉన్నాడంటూ కూడా తెలుస్తుంది, సో గాడ్ బ్లెస్ విక్టిమ్స్ అంటూ ఆయన చెప్పారు. కానీ ఆ తర్వాత మళ్ళీ లేదు, పోలీసులు నాకు ఇన్ఫామ్ చేశారు కస్టడీలో లేడట, విక్టిమ్ దొరకలేదట అని చెప్పేసి మరొక పోస్ట్ కూడా చేశారు. అక్కడ సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇట్స్ వెరీ ప్యానిక్ సిచ్యువేషన్ దేర్ అండ్ ఇట్స్ రిపీటింగ్ again and again for almost every 4 to 5 days or for every 1 week ఏదో ఒక కాల్పుల ఘటన అమెరికాలో జరుగుతూనే ఉంది. ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. నౌ ఇట్స్ ఇన్ యూనివర్సిటీ. సాయంత్రం సమయంలో 4:15 సమయంలో అండ్ సమ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సడన్గా ఒక్కసారిగా కాల్పుల మోత వినపడింది. ఎవరికి ముందు అర్థం కాలేదు ఏం జరుగుతుందో అనేది. చాలా భయాందోళనకు గురయ్యామని చెప్తున్నారు. పరుగులు తీయడం మొదలుపెట్టారు. ఎవరో గట్టిగా అరిచిన సౌండ్స్ వినపడ్డాయి. తీరా చూస్తే 2 ఒకటికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అండ్ 8 were injured. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. నౌ దే ఆర్ ఇన్ హాస్పిటల్. సమ్ ఆఫ్ దేర్ కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్ అంటూ తెలుస్తోంది. దే ఆర్ ఇన్ వెరీ క్రిటికల్ కండిషన్. నౌ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇంతకుముందు మనం చూసాం, ఒక 10 రోజుల క్రితం జరిగిన ఘటన. చిన్నపిల్లలు ఉండే పార్టీలో, చిన్నపిల్లల బర్త్డే పార్టీ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కాల్పులకు తెగబడ్డారు. అండ్ ఎవరో ఎందుకు ట్రంప్ ఫాలోవర్ కిర్క్ ఒక యూనివర్సిటీలో స్పీచ్ ఇస్తుంటే అతన్ని పట్టపగలే అందరూ మధ్యలో ఉండగా కాల్చి ప్రాణాలు తీశారు. హి వాజ్ షాట్ డెడ్. పాయింట్ బ్లాంక్ రేంజ్, ఆల్మోస్ట్ నెక్ దగ్గర అతనికి బుల్లెట్ తగిలింది. ఇన్ బిగ్ క్రౌడ్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆ చుట్టుపక్కల ఉన్నారు. అందరు ముందు మాట్లాడుతున్నప్పుడు, ఈవెన్ ఇన్ లార్జ్ సెక్యూరిటీ మధ్యలో ఉన్నప్పుడు కూడా జరిగింది ఈ ఘటన. ఇక అంతకుముందు ఈవెన్ మన ఇండియన్
టాప్ కమిడియన్ కపిల్ శర్మకి సంబంధించిన కేఫ్ అక్కడ ఓపెన్ చేస్తే ఆ కేఫ్ మీద వరుసగా ఇప్పటికీ ఎన్నిసార్లు కాల్పులు జరిపారో మనం చూస్తూనే ఉన్నాం. సో గన్ కల్చర్ అక్కడ ప్రాణాలను, సామాన్య ప్రజల ప్రాణాలను తీస్తుంది. యా, మీరు స్క్రీన్లో చూస్తున్నారు, ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. ఆ యూనివర్సిటీలో, బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులకు పాల్పడిన వ్యక్తికి సంబంధించిన ఫోటో మీరు చూస్తున్నారు. వీఆర్ ప్రజెంటింగ్ యూ ఎక్స్క్లూజివ్లీ. అక్కడ కాల్పులకు పాల్పడ్డ వ్యక్తికి సంబంధించిన ఫోటో అది. అతని కోసం ఇప్పుడు గాలింపు చర్యలు జరుగుతున్నాయి. అదిగో అతను అదే కారులో, ఆ రెడ్ కలర్ కారులో వచ్చి మళ్ళీ అదే కారులో పారిపోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అతను ఎవరు, అసలు ఎందుకు కాల్పులకు పాల్పడ్డాడు అనేది ఇప్పుడు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇతర దేశాల నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు సైతం క్షణక్షణం భయంతో బ్రతకాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇండియా నుంచి అనేక మంది యూనివర్సిటీలో జరిగింది కాల్పుల ఘటన. ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ మేజర్ యూనివర్సిటీ, ఇన్ ఎవ్రీ బిగ్ యూనివర్సిటీ ఇండియన్స్ ఆర్ దేర్. ఎప్పుడు ఏ ఘటన ఎక్కడ జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒక యూనివర్సిటీలోనేమో కాల్పులు, మరొక యూనివర్సిటీలో గతంలో మనం చూసాం, కిర్క్ విషయమే మనం చూస్తున్నాం కదా. ఇక స్కూల్స్లో జరుగుతున్నటువంటి కాల్పుల ఘటనలు ప్రతి నెలలోనూ మనకి అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు, దే ఆర్ 13 years 14 years కిడ్స్, వాళ్ళు కూడా గన్స్ తీసుకొచ్చి కాల్పులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా? ప్రతిసారి ఎందుకు ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి ఎవరు కారణం? సో మీరు చూస్తున్నారు, చాలామంది భారతీయులు సైతం ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి భారతీయులు, ఒకవేళ భారతీయులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళకి అంత సేఫ్గా ఉన్నారా లేదా అని మళ్ళీ మన గవర్నమెంట్స్ వాళ్ళ గురించి అక్కడ కనుక్కుంటున్నట్లుగా తెలుస్తోంది. యూనివర్సిటీల్లో, స్కూళ్ళలో, పార్టీస్లో, పబ్స్లో, రోడ్స్ మీద మనం చూస్తున్నాం. ఎవ్రీవేర్ ఈ గన్ కల్చర్ వల్ల ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళ సంఖ్య అనేక మంది. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఇలాంటి ఘటన జరుగుతూనే ఉంది. ఎక్కడ ఒక చోట అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు 2 స్టూడెంట్స్ ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. అండ్ ఇంతకుముందు బర్త్డే పార్టీలో మనం చూసాం, చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోయారు కదా. అక్కడ చిన్న పిల్లల బర్త్డే పార్టీలోకి వెళ్ళి కాల్పులు జరపడం ఏంటి అంటే ఎంత భయంకరంగా పరిస్థితి ఉందనేది ఒకసారి అర్థం చేసుకోండి. Schools are not safe, colleges are not safe, universities are not safe, streets are not safe, caves are not safe. Where else they can be? ఆ చిన్నపిల్లల పార్టీ జరిగినప్పుడు అక్కడ లోకల్గా ఉన్నటువంటి అధికారి, అక్కడ మేయర్ ఒక మాట అన్నారు, మీరు ఒక ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తే కూడా మీ ప్రాణాలు సేఫ్గా లేవని మీరు భావించే పరిస్థితి వస్తే, ఇఫ్ యు ఆర్ నాట్ సేఫ్ even when you are in an ice cream parlor, when you are going for an ice cream, there is no meaning of this society అంటూ ఆయన చెప్పారు. అప్పుడు కామెంట్ చేశారు. అమెరికాలో సిచ్యువేషన్ అంత భయంకరంగా ఉంది అంటే మీ పిల్లల్ని తీసుకొని మీరు సరదాగా బయటికి వెళ్తే తిరిగి మీరు సేఫ్గా వస్తారో లేదో నమ్మకం లేదు. ఇఫ్ యూ గో టు ఏ కాలేజ్ దెర్ ఈజ్ నో గ్యారంటీ, ఇఫ్ యూ గో టు స్కూల్ దెర్ ఈజ్ నో గ్యారంటీ, ఇఫ్ యూ గో టు మాల్ దెర్ ఈజ్ నో గ్యారంటీ, ఇఫ్ యూ గో టు కేఫ్ దెర్ ఈజ్ నో గ్యారంటీ ఆర్ రెస్టారెంట్. వేర్ ఎల్స్ యూ కెన్ గో? ఇంట్లో ఉంటే సేఫ్టీ ఉందా? మరి అది కూడా లేని పరిస్థితి అక్కడ. అండ్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ మగ్గింగ్ అంటే మీకు తెలియదు కాదు. ఈవినింగ్ చీకటి పడిందంటే ఎక్కడో పోలీసులు పెద్దగా తిరగని ప్రాంతాల్లో ఎవరైనా నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళని అటాక్ చేయడం, వాళ్ళ దగ్గర మొత్తం దోచుకొని పోవడం. సమ్టైమ్స్ చాలామంది అమాయకులు అలా కూడా ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఇఫ్ సంబడి రెసిస్ట్, ఈవెన్ ఇఫ్ నాట్ రెసిస్ట్ ఆల్సో వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి sometimes. And there is lot of drugs. సో ఒకటే రెండా? సో ఒకసారి అక్కడ ఆ ఘటనకి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి మీరే చూడండి. ఎంత ప్యానిక్ ఉందో మీరు చూడండి. To Brown University of a report of an active shooter. I can confirm that there are 2 individuals who have died this afternoon, and there are another 8 in critical status, those stable at Rhode Island Hospital. Those are the only injuries or casualties that we know at this time. But as I mentioned, and it's important to remind folks,
These numbers may change. We are still in early hours, but at this time came in to Brown University of a report of an active shooter. I can confirm that there are 2 individuals who have died this afternoon, and there are another 8 in critical status, those stable, at Rhode Island Hospital. Those are the only injuries or casualties that we know at this time. But as I mentioned, and it's important to remind folks, these numbers may change. We are still in early hours, but at this time came in to Brown University of a report of an active shooter. I can confirm that there are 2 individuals who have died this afternoon, and there are another 8 in critical status, those stable, at Rhode Island Hospital. సో ఇప్పుడు మాట్లాడింది బ్రెట్ స్మైలీ, అక్కడి మేయర్. ఇప్పటికీ అప్పుడు మాట్లాడుతున్న సమయానికి 2 ప్రాణాలు కోల్పోయారు, 8 మంది హాస్పిటల్లో ఉన్నారు, కొంత స్టేబుల్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. బట్ హీ ఈజ్ నాట్ షూర్. క్లియర్గా చెప్తున్నారు, బ్రెట్ స్మైలీ క్లియర్గా చెప్తున్నారు, ఇంకా నంబర్ పెరిగే ఛాన్స్ ఉంది, నంబర్ చేంజ్ అవ్వచ్చు, పెరగవచ్చు అని కూడా చెప్తున్నారు. బై దట్ టైమ్ ఇట్ వాస్ 2 people lost their lives and 8 people were in hospital. 8 students were in hospital. సో ఫ్రెష్ అప్డేట్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ ఘటనకు సంబంధించి. ఇంకా అట్ ది సేమ్ టైం మరికొద్దిసేపట్లో ట్రంప్ ఏమన్నారు దీనికి సంబంధించి, ఎలా రియాక్ట్ అయ్యారు అనేది కూడా నేను మీకు చూపించబోతున్నాను. మీరు ఇప్పటికే ట్రంప్ చేసినటువంటి పోస్ట్ను కూడా చూశారు. ఐడ్ లైక్ టు రీడ్ ఇట్ అగైన్. ఒకసారి నేను మళ్ళీ చదివి వినిపిస్తాను మీకు ట్రంప్ చేసినటువంటి పోస్ట్. మొదట, I have been briefed on the shooting that took place at Brown University in Rhode Island. The FBI is on the scene. The suspect is in custody. God bless the victims and families of the victims అంటూ ఆయన ఒక పోస్ట్ చేశారు ట్రూత్ సోషల్లో. అట్ ది సేమ్ టైం మరికొద్దిసేపటి తర్వాత ద బ్రౌన్ యూనివర్సిటీ పోలీస్ రివర్స్డ్ దేర్ ప్రీవియస్ స్టేట్మెంట్, ద సస్పెక్ట్ ఈజ్ నాట్ ఇన్ కస్టడీ. ఆ తర్వాత సస్పెక్ట్ కస్టడీలో లేడు అని పోలీసులు చెప్పారు నాకు. వాళ్ళ స్టేట్మెంట్ మరిన్ని చూపించబోతున్నాను. అక్కడ కండిషన్ ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా హారబుల్గా ఉంది, మీరు చూడండి ఎంత భయంకరంగా ఉందో అక్కడ పరిస్థితి. పోలీస్ సైరన్లు, ఫైర్ ఇంజిన్స్, అంబులెన్స్, ఎక్కడ చూసినా సరే గందరగోళం, భయం. అండ్ ఆ సమయంలో ఘటన జరుగుతున్న సమయంలో వెంటనే యూనివర్సిటీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ దే అనౌన్స్డ్, అక్కడ మైక్స్ ఉంటాయి, అన్ని యూనివర్సిటీ మొత్తం మైక్స్ పెట్టి ఉంటాయి కాబట్టి వెంటనే అనౌన్స్ చేశారు, అందరూ వెంటనే లోపలికి వెళ్ళిపోండి, రూమ్ లాక్ చేసుకోండి, సేఫ్గా ఉండండి, ఎవరు బయటికి రావద్దు మేము చెప్పే వరకు, మళ్ళీ అనౌన్స్ చేసే వరకు యు ఆర్ నాట్ కమింగ్ అవుట్ అండ్ మీ ఫోన్స్ అన్నీ కూడా సైలెంట్లో పెట్టండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు స్టూడెంట్స్ అందరినీ కూడా. సో ఈ ఘటనకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఇంకా దే ఆర్ ట్రయింగ్ టు గివ్ మోర్ డీటెయిల్స్. సో చాలా అప్డేట్స్ వాళ్ళు ఇస్తూ వచ్చారు, చాలా వరుసగా ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కండిషన్కి సంబంధించి అప్డేట్స్ మనకి. సో ఒకసారి నేను మీకు ఆ డీటెయిల్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్, బ్రౌన్ అలర్ట్ అంటూ, యూనివర్సిటీ అలర్ట్ అంటూ ఒక అప్డేట్, రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ నేను మీకు చదువుతున్నాను. The Brown campus continues to be in lockdown and it is imperative that all the members of our community remain sheltered in place. This means keeping all doors locked and ensuring no movement across campus. The law enforcement response remains ongoing. Safety is the utmost and essential priority అంటూ వాళ్ళు చేసినటువంటి పోస్ట్. అంటే బ్రౌన్ యూనివర్సిటీ ప్రస్తుతానికి పూర్తిగా లాక్డౌన్లో ఉండబోతోంది ఇదంతా. అండ్ యుఎస్ ఈజ్ ఇన్ ప్రెషర్ నౌ బికాజ్ వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే ఇతర దేశాల నుంచి తమ దేశానికి చదువుకోవడానికి వచ్చేవాళ్ళు, ఉద్యోగాల కోసం వచ్చేవాళ్ళు భయపడిపోతారు, రారు, పర్సంటేజ్ తగ్గుతుంది, వాళ్ళలో ప్యానిక్ పెరుగుతుంది. దే మైట్ ఫీల్ ఇట్స్ అన్సేఫ్ టు గో దేర్ ఫర్ స్టడీస్, ఫర్ జాబ్స్. ఈ భయం ఇప్పుడు అమెరికాలో కూడా కనిపిస్తోంది. బట్ వాట్ దే నీడ్ టు డూ, వాట్ ఈస్ దేర్ ఫస్ట్ డ్యూటీ అసలు అంటే, గవర్నమెంట్ డ్యూటీ ఏంటి ఇప్పుడు అంటే, దే షుడ్ బ్యాన్ దిస్ గన్ కల్చర్.
దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దేర్. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ రీజన్. అక్కడ అమాయకులు ప్రాణాలు కోల్పోవడానికి, చిన్నపిల్లలు, స్టూడెంట్స్, మహిళలు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడానికి, ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారణం ఏంటి అంటే అక్కడ గన్ కల్చర్. అండ్ హూజ్ మిస్టేక్ ఈజ్ దిస్? అక్కడ ప్రజల్లో కూడా ఆల్మోస్ట్ 50% వరకు ఈ గన్ కల్చర్కి, ఇన్ఫ్యాక్ట్ మోర్ దాన్ 50% ఈ గన్ కల్చర్కి వ్యతిరేకంగా ఉన్నారు. బట్ ఫర్ సమ్ రీజన్స్ ట్రంప్ గవర్నమెంట్, దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. ట్రంప్ ఈజ్ సపోర్టింగ్ దిస్ గన్ కల్చర్ అండ్ హిస్ పార్టీ ఈజ్ సపోర్టింగ్ దిస్ గన్ కల్చర్. సో చూద్దాం, ఎప్పటికప్పుడు మీకు ఈ అంశానికి సంబంధించి మేము డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ అక్కడ భారతీయులు నిజంగా ఉన్నారా, వాళ్ళు కూడా ఎవరైనా గాయపడ్డారా ఈ ఘటనలో అనేది మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీవీ ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ ఉన్నా, తెలిసినా మాకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీ కామెంట్స్ని కూడా మాకు తెలియజేయండి. మీరేమనుకుంటున్నారు ఈ ఘటనల పట్ల? హూ ఇస్ బిహైండ్ దిస్? మీ ఆలోచన ఏంటి ఈ విషయంలో? అసలు వరుసగా ఈ ఘటనలు జరగడానికి కారణం ఏంటి? ఒక కాలేజ్లోకి వచ్చి అమాయక స్టూడెంట్స్ ప్రాణాలు తీయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఎందుకు తీసుంటాడు? నేను ఇంతకుముందు చెప్పినట్లుగా చిన్నపిల్లల ప్రాణాలు తీయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? చిన్నపిల్లలు బర్త్డే పార్టీలో చూసాం కదా, చిన్న 4 ఏళ్ళ 5 ఏళ్ల పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు ప్రాణాలు కోల్పోయారు అక్కడ. ప్రతి చోట ఇలాంటి ఘటనలకి కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.